తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి కేవలం అనుకూలమైన వార్తలను ప్రసారం చేయడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, లోకలకులు, అసంతృప్తులు ఇట్లాంటి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎలా సవరించుకోవాలని సూచనలు కూడా ఇస్తూ వీకెండ్ కామెంట్స్లో రాధాకృష్ణ గారు కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. కనుక తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది పత్రిక. ఆ క్రమంలో ఇప్పుడు సుపరిపాలన పేరుతో జరిగిన మీటింగ్లో ఎమ్మెల్యేలకి సరిగ్గా ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళని తీసుకెళ్లి కార్పొరేట్ చైర్మన్ల మధ్య కూర్చోబెట్టారన్న అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు గారు ఈ విషయం మీద సిఎస్ కూడా లెటర్ రాస్తారని చెప్పి అన్నారు. అయితే ఆయన కేవలం ఎమ్మెల్యేలకి సరైన సముచిత గౌరవం దక్కలేదన్న బాధతో మాత్రమే ఒక సూచనలాగా చెప్పారా, లేదా వేరే ఏదన్నా అసంతృప్తి మనసులో పెట్టుకొని ఈ సందర్భాన్ని వాడుకున్నారా అన్నది సందేహాస్పదమైన విషయం. ఈ క్రమంలోనే ఆయనతో ఒక ఆంధ్ర ఏబిఎన్లో ఒక డిబేట్, వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఆయన ముగ్గురు కలిసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము కూటమి అని ఆయన ఒక హెచ్చరిక లాంటి మాట మాట్లాడారు. అంటే నా పట్ల ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే కరెక్ట్ కాదు అన్న సూచన ఆయన చేశారా అన్న సందేహం కొంతమందిలో ఉంది. అంటే అందరినీ గమనించండి, అందరినీ సంతృప్తిపరచండి, ఎక్కడ ఏం తేడా వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం అని ఆయన ఒక హెచ్చరికలాగా చేశారా, సాధారణంగా చెప్పారా తెలియదు, కానీ చర్చ మాత్రం జనంలో అది జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఆయన అన్న మాటనే వెంకటకృష్ణ గారు పట్టుకుని పదే పదే, అంటే ముగ్గురు కలిసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేం, అంటే ముగ్గురు నెంబర్ కంటే జగన్మోహన్ నెంబర్ ఎక్కువ, ముగ్గురు కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి నెంబర్ తక్కువ అవుతుంది అని ఈ రకంగా పదే పదే అంటూ, జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు, జగన్మోహన్ రెడ్డికి మంచి ఓటు శాతం ఉంది, ఈ కూటమి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ముగ్గురు కలిసి పటిష్టంగా పోరాడాలి అని పరోక్షంగా పదే పదే చెప్పడం, ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారు అలా జరగొచ్చు, అలాంటి అవకాశం ఉంది అంటూ తను సర్దిపుచ్చుకున్నాడు. కానీ అసలు ఈ మాట అంటడానికి వెనక రఘురామకృష్ణరాజు గారికి ఏదైనా అసంతృప్తి ఉండి ఉండవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు.